అసెంబ్లీ సమావేశాలు మునుపెన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి. సభా సమయం పూర్తిగా సద్వినియోగమయ్యేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్తో వెళ్తుంది. చర్చకు విపక్షాలు కోరినట్లే సమయం ఇస్తున్నారు. వారు మాట్లాడినంతసేపు స్పీకర్ అవకాశం ఇస్తున్నారు. నిజానికి తెలంగాణ వచ్చాక ఇలా సభ జరగడం మళ్లీ ఇప్పుడే కనిపిస్తుందని లాబీల్లో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. వాదోపవాదాలు వాగ్వాదాలు కామనే అయినా సభను పూర్తిగా లైన్లో నడపాలనుకుంటుంది ప్రభుత్వం. అందుకే అందరికీ అవకాశం ఇస్తున్నారు. గత 10 ఏళ్లలో జరిగినట్లు ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు లేదు. మార్షల్స్ తో వాళ్లను బయటకు గెంటించడం అసలే లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ సభ్యులు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోయినా వెల్లోకి దూసుకెళ్లినా చప్పట్లు కొడుతూ సభా మర్యాదలకు భిన్నంగా వ్యవహరించినా ప్రభుత్వం మాత్రం సమావేశాలను హుందాగా కొనసాగించాలని డిసైడ్ అయింది. అందుకే చర్చలే ప్రధానంగా సభను నడుపుతోంది. ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు ఏకబిగిన 18 గంటల పాటు మారథాన్గా సభ జరిగింది. అదో రికార్డ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ చిన్న అవకాశం దొరికినా సభా నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అపోజిషన్ పార్టీల సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసేవారు. ఒకవేళ సస్పెన్షన్ ను నిరసిస్తూ సభ్యులు బైఠాయిస్తే బలవంతంగా మార్షల్స్ తో బయటకు పంపించిన సంఘటనలు ఉన్నాయని సభ్యులు లాబీల్లో మాట్లాడుకుంటున్నారు. సభ నుంచి సస్పెండ్ కావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ సభ్యులు రూల్స్ ఉల్లంఘిస్తున్నా అధికార పార్టీ సభ్యులు మాత్రం వాళ్లు చర్చలో పాల్గొనేలా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎవరి పాలనలో ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరముందని, అందుకోసం అందరినీ సభలోనే ఉంచాలని, ఎవరిని బయటకు పంపొద్దని స్పీకర్ను సీఎం రేవంత్ పలు సందర్భాల్లో కోరారు కూడా. వ్యక్తిగత దూషణలు సభలో జరుగుతున్నాయి. పలు సందర్భాల్లో బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వెల్లోకి దూసుకెళ్లారు. కానీ అధికార పార్టీ సభ్యులు వాళ్లను ఒప్పించి తిరిగి వాళ్లను సీట్లలో కూర్చోబెట్టి చర్చను కొనసాగిస్తున్నారు. అంతే తప్ప సస్పెన్షన్ వేటు లాంటి చర్యలు తీసుకోవటం లేదు. బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయబోమని, చర్చ నుంచి వారు తప్పించుకోవాలని చూసినా ఆ అవకాశం ఇవ్వబోమంటున్నారు అధికార పార్టీ నేతలు. తాజాగా ఫిరాయింపులపై అసెంబ్లీలో సీఎం రేవంత్, సబితా ఇంద్రారెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది. నమ్మించి మోసం చేసి పార్టీ మారానని సీఎం అంటే తాను ఏం చేశానో చెప్పాలని సబితా ప్రశ్నించారు. ఈ వార్ కాస్త బీఆర్ఎస్ సభ్యుల తీవ్ర నిరసనకు దారితీసింది. ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు, వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష? నేను అందుకే వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వదించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు, రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నారో నాకు అర్థమైతలేదు. అటు మంత్రి సీతక్క ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు వెల్లోకి రావద్దని, ప్లకార్డులు ప్రదర్శించొద్దని రూల్స్ పెట్టి ఇప్పుడు వారే ఉల్లంఘిస్తున్నారని ఫైర్ అయ్యారు. సభలో కౌశిక్ రెడ్డి ఫోటో తీసి సభ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నారు. గతంలో మహిళా గవర్నర్ పైన కౌశిక్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, తనకు నాలెడ్జ్ లేదని కించపరిచి కనీసం క్షమాపణ చెప్పలేదన్న విషయాన్ని బీఆర్ఎస్ సభ్యులకు సీతక్క గుర్తు చేశారు. మహిళల గౌరవం గురించి బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడడం పెద్ద జోక్ అన్నారు. కౌశిక్ రెడ్డి మరి వాళ్ళే 10 ఏళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు, కూర్చోబట్టద్దు, ప్లాకార్డులు పట్టద్దు అని డైరెక్ట్ గా అసెంబ్లీలో ఫోటో తీసిండు. మరి ఇది వర్తించదా మీకు? అదే విధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీయలే, వెనుక అన్నారు. బయట కావచ్చు, లోపల కావచ్చు, సభలో అని కూడా అనలే, వెనుక అన్నాడు. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇవాళ చేస్తారు. ఇదే మహిళా గవర్నర్ను మరి ఆయన మన ఎమ్మెల్సీ విషయంలో ఘోరంగా బూతులు మాట్లాడితే అప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? ఎందుకు మాట్లాడలే? ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందట అటెండ్ అయ్యి వచ్చిండు. ఒక మహిళా గవర్నర్ను మాట్లాడితే మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు? ఆ రోజు ఎటుపోయింది? ఇవాళ ఫిరాయింపులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయి వాగ్వాదం జరిగింది. వీటిని ప్రోత్సహించింది ఎవరన్న పాయింట్ చుట్టూ చర్చ హాట్ డిబేట్ కు దారితీసింది.
బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి వచ్చి నాన్ స్టాప్ గా చప్పట్లు కొడుతూ రన్నింగ్ కామెంటరీ ఎంత చేసినా చివరికి సభ వాయిదా వేశారు తప్ప ఎవరిపైనా సస్పెన్షన్ వేటు వేయలేదు. సో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ట్రెండ్ అయితే కనిపిస్తోంది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజాప్రభుత్వం ఏర్పడింది, ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధమైనటువంటి 2,91,159 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ ఉంటే చూసి తట్టుకోలేక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సభ మర్యాదలు పాటించకుండా, సభా సాంప్రదాయాలు పాటించకుండా, సభలో విలువలు పాటించకుండా ఈ రకంగా వెల్లోకి వచ్చి అల్లరి చేస్తూ, గొడవ చేస్తూ, చప్పట్లు కొడుతూ ఈ సభ మర్యాదను మంటగలుపుతున్నందుకు నిజంగా నేను చాలా చింతిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇక ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు